3 7 21. Write 1, forget to carry 2 on it. 3 4 12 on it without adding carry. So ఇక్కడ ఏం చేసిందంటే సార్ ఈ ప్రాబ్లం చూడండి 47 into 3. ఇక్కడ పిల్లవాడు ఏం చేస్తుందంటే 3 7 ఎంత సార్ 3 7 21. వాడు పిల్లవాడు ఏం చేస్తున్నాడు వాడికి ప్లేస్ వాల్యూస్ లోగా 2 ఇక్కడ వేస్తుండు 1 ఇక్కడ వేస్తుండు. సో అవి ఒక మిస్టేక్స్ అవిని రెక్టిఫై చేసుకొని సాల్వ్ చేసుకోవాలి. సో వానికి అందుకే యూనిట్ వాల్యూస్ ప్లేస్ వాల్యూస్ మొత్తము రావాలి. నెక్స్ట్ వీటికి ఈ విధంగా చేస్తే ఎంత వచ్చింది సార్ 4 3 12 + 1 132 వచ్చింది. ఇక్కడ చూడండి వాడికి ఒకసారి 121 వచ్చింది, ఒకసారి 141 కూడా. సో ఇక్కడ 1 ఇక్కడ 2 వేసుకున్నప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది సార్ 141. సో ఆ మిస్టేక్ మనం ఐడెంటిఫై చేసి వాడిని మల్టిప్లికేషన్లో పర్ఫెక్షన్ ఇవ్వాలి. నెక్స్ట్ అలైన్మెంట్ ఎర్రర్స్ ఇన్ మల్టీ డిజిట్ మల్టిప్లికేషన్. సో రాయడంలో తప్పు. నెక్స్ట్ అడిషన్లో 0 వచ్చినప్పుడు వాల్యూస్ అదొకటి చూసుకోవాలి. నెక్స్ట్ వాట్ ఆర్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ సార్. అందులో 5 క్వశ్చన్స్ ఉండే. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దట్ ఆర్ యూజువల్లీ ఫేస్డ్ బై ద స్టూడెంట్ ఇన్ సాల్వింగ్ మల్టిప్లికేషన్ వర్డ్స్ ప్రాబ్లమ్. వర్డ్స్ ప్రాబ్లంలో ఏం తప్పులు చేస్తున్నారు అనేది కావాలి. అసలు వర్డ్ ప్రాబ్లం చేయగలుగుతారా వాడు ప్రాబ్లం చేస్తారా మేడం? ఎఫ్ఎల్ఎన్ పెడతాం. వాడు మనం ఏమిస్తాము ఫస్ట్ దాంట్లో అడిషన్స్ ఇస్తాం. అడిషన్స్ వాడు ఏం సింగిల్ డిజిట్ గా డబుల్ డిజిట్ ఉన్నాయి చేస్తాం. నెక్స్ట్ రిటర్న్ ప్రాబ్లమ్స్ వస్తే చేయగలుగుతున్నారా? చేయగలుగుతారా మేడం? కొంతమంది ఎవరో కొద్దిమంది 10% వస్తున్నారు. వాడు ఇచ్చిందే చేస్తాడు మేడం. అందరికి ఇక్కడ మొత్తం 5 ప్రాబ్లమ్స్ ఉంటే వాడు 3 ప్రాబ్లమ్స్ చేస్తాడు. కింది 2 ప్రాబ్లమ్ అసలు చెక్స్ కూడా మొత్తం రాయలేదు మేడం. మొత్తం రాయలేదు. సో మనకి ఏంటంటే కీవర్డ్స్ చెప్పాలి మేడం. కీవర్డ్స్ అనేది ఇప్పుడు కూడిక ఉంది, జమ చేయడం, మొత్తము, నెక్స్ట్ కలిపి, ఇట్లాంటి కీవర్డ్స్ ఇస్తే వాటి కొద్ది వరకు చేయడం. సో మనం ఏంటంటే వాడిని మన ట్రాక్లో నేర్చుకోవడం అంతే. పూర్తి కాన్సెప్ట్ అర్థం చేస్తున్నామంటే అది కాదు. సో మనకు కొద్ది వరకు ఫ్లెక్సిబిలిటీగా ఉండడానికి కొన్ని ఏంటి కీవర్డ్స్ వాడు ఏమైనా చేయగలుగుతాడు అని ఆశ. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ కాంప్రిహెన్షన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ కాంటెక్స్ట్ యూజింగ్ ద అన్నెసరీ డాటా. ఎక్కడైతే సార్ ఇది రాత లెక్కలలో ఈచ్, ఆల్ టుగెదర్, టైమ్స్, పర్, రెట్లు ఇట్లాంటి ఇచ్చినప్పుడు వాటి కీవర్డ్స్ అనేవి మనం చెప్పాలి. నెక్స్ట్ ఇంతకుముందు చెప్పుకున్నాం సార్ ఇన్కరెక్ట్ నంబర్స్ సెలెక్షన్. 4 6 ఇప్పుడు ఒక లెక్కిస్తున్నాం. నేను ఇంతకుముందు చెప్పింది సార్ ఏది ట్రైన్లో నిలబడ్డ పిల్లలు. సో ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి సార్? సార్ రోస్ అంటే ఇట్లానా ఇట్లానా? వెరీ గుడ్. ఇట్లానే కదా రోస్ అంటే ఇట్లా. సెకండ్స్ పాపం అవి నిలుగానే కాలం. సో ఇప్పుడు ఎన్ని రోస్ ఉన్నాయి సార్ ఇక్కడ? 3 rows, columns 4.
సో ఈ విధంగా వాళ్ళకు చెప్పాలి. కానీ మన పిల్లలు ఏం చేస్తారు సార్ 4 into 3 మనం కూడా చేస్తాం, ఒకసారి మనకు కూడా అవుతుంది. అవి వారికి మేజర్గా గుర్తు చేయాలి సార్. రోస్ అంటే ఏంటిది, కాలమ్స్ అనేది మనకి మైండ్